ఏపీలో మున్సిపల్ టీచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మున్సిపల్ టీచర్లను తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ టీచర్ల సర్వీసును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మున్సిపల్, నగరపాలక, జీవీఎంసీ, విజయవాడ నగరపాలక సంస్థ టీచర్ల బదిలీలు, పదోన్నతుల అంశం పూర్తిగా విద్యాశాఖకు అప్పగించినట్లయింది. ఇకపై వీరికి వేర్వేరు సర్వీసు నిబంధనలు ఉండవు. జిల్లా యూనిట్గా బదిలీలు, నియామకాలను పాఠశాల విద్యాశాఖే చేపడుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఈ నిర్ణయంపై టీచర్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది? కృపా మున్సిపల్ టీచర్ల పదోన్నతులు, వాటి సర్వీస్ కు సంబంధించినటువంటి అనేక నిబంధనలు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక్కడి నుంచి కూడా ప్రభుత్వంలోనే వారు విద్యాశాఖ పరిధిలోకి వారు వస్తారు. వారికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయమైన వారికి సంబంధించిన పదోన్నతులు కానీ, అదేవిధంగా జీతభత్యాలకు సంబంధించిన అంశం కానీ, సర్వీస్ రూల్స్ అన్ని కూడా విద్యాశాఖకు బదలాయిస్తూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా దాదాపు 3-4 దశాబ్దాలుగా ఉన్నటువంటి పెండింగ్ సమస్య ఇది. ఉపాధ్యాయులు ముఖ్యంగా మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ, అదేవిధంగా కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఎంతో కాలంగా ఉన్నటువంటి సర్వీస్ నిబంధనలు ఉన్నటువంటి అంశం అంతా కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవడంతో వేలాది మంది మున్సిపల్ టీచర్లకు ఇది ఉపయుక్తంగా మారబోతోంది. వారికి సంబంధించి ఎంతో కాలంగా ఈ అంశం కూడా పెండింగ్ లో ఉంది. ఇప్పటి వరకు కూడా అటు పురపాలక సంఘాల్లోనూ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి వేరు సర్వీస్ రూల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఇటు జడ్పీ టీచర్లు, మున్సిపల్ టీచర్లు వేరు నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించిన పదోన్నతులు కానీ, వారికి సంబంధించిన సర్వీస్ రూల్స్ కానీ వేరుగా ఉండేవి. వారికి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ నిబంధనలు కూడా వేరుగా ఉండటం వల్ల పదోన్నతులు, అదేవిధంగా బదిలీలకు సంబంధించిన అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉండేది. ఒక్కోసారి దీనిపైన ప్రభుత్వం దగ్గర అనేక సార్లు విజ్ఞాపనలు వెళ్లినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని మున్సిపల్ టీచర్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇటు ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక మీదట జిల్లా యూనిట్ గా చేసుకుని వారికి సంబంధించిన బదిలీలు కానీ, వారికి సంబంధించినటువంటి పదోన్నతులు కానీ చేపట్టాలని విద్యాశాఖకి బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల విద్యాశాఖ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఓకే జయరాజ్.